ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. మట్టినైన ఈ శరీరాన్ని మహిమగా మార్చెను, హానోకు వలె నేను పైకి కొనిపోబడెదను. మట్టినైన ఈ శరీరాన్ని మహిమగా మార్చెను, హానోకు వలె నేను పైకి కొనిపోబడెదను. నేనెలా పయనించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం. నేనెలా పయనించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. కృపా
वर्तमानं कृपा वर्तमानं कृपा वर्तमानं कृपा वर्तमानं ఏలియాత్మా పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం ఏలియాత్మా పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. హల్లెలూయా. అవలిగట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలిగట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సందేతును. నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సందేతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణనేని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణనేని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసుని చూస్తూ ఆరాధింతును.
వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో దేవుడు అతిశయం మనకి మరొక అవకాశాన్ని ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో మనం కలుసుకోవటానికి కృపనిచ్చాడు. అతిశయం. ఈ సమయంలో యోహాను సువార్త లేచి నిలబడి ఉండగానే మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 37 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుతున్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నాయన మీరు మమ్మల్ని ఇక్కడ చిన్న మందగా సమకూర్చి నీ వాక్యమును మేము వినటానికి ధ్యానించటానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మా మధ్యకు రండి, మాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడండి దేవా. నిన్ను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. నీవు వచ్చి ఈ వాక్యాన్ని మాకు పంచి ఇవ్వమని నాయన ప్రార్థన చేస్తున్నాను. అల్పునైన నన్ను ప్రభా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ కలుగునట్లుగా నీ ప్రజలతో మాట్లాడండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. బుల్లరా టర్న్ టు ద లైట్ అనగా వెలుగును ప్రసరించుము అనేటటువంటి అంశంలో మరికొన్ని విషయాలు చూద్దాం. మరి హోస్పేటలో కూడా ఇది నేను కొంత మాట్లాడాను. మరి ఈ మిగతా విషయాలు కూడా మనం చూద్దాం. పిల్లరా, సూర్యుని వెలుగుంది. ఆ సూర్యుని వెలుగు మనకి జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆ విత్తనము ఫలించటానికి, ఆ ఫలించి ఎదిగిన విత్తనము గట్టిపడటానికి
ఆ జీవం బయటికి రావటానికి, అలాగే అది గట్టిపడటానికి, అది నిజమైన విత్తనంగా మారటానికి సూర్యుని యొక్క కాంతి చాలా అవసరమై ఉన్నది. గింజలు పుచ్చు పట్టినా, పురుగులు పట్టినా వెంటనే వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే ఎండలో పెడతారు. ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? వేడిమి ఆ పురుగుని చంపేస్తుంది. ఆ గింజ పాడవకుండా కాపాడుతారు. కాబట్టి పిల్లరా, ఆ వెలుగు లేకుంటే ఆ సూర్యుడు మనకి ఎంత అవసరమై ఉన్నాడో, నీతి సూర్యుడైన యేసయ్య కూడా మనకు అంతే అవసరమై ఉన్నాడు. కాబట్టి అది SUN సన్ అయితే ఈయన SON సన్, అనగా దేవుని యొక్క కుమారుడని పిలువబడ్డాడు. ఆయన శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన స్వరము విన్న వారందరూ కూడా రక్షణ పొందారు. పిల్లరా, ఈరోజు ఆయన వాక్యము ఇంకను సజీవముగా ఉన్నది. ఈరోజు లేఖనాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనము కూడా దాని కాలమందు నెరవేరుచు ఉన్నది. కాబట్టి దేవుడు ఈ సృష్టిని తయారు చేసినప్పుడు మొట్టమొదట ఆయన పలికిన తొలి మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక. ఇప్పుడు వెలుగు కలిగాక ఆయన వెలుగును చీకటిని ఏం చేశాడంట? వేరు చేశాడు. ఈరోజు వాక్యము వచ్చిన తర్వాత వాక్య సంబంధి, వాక్య విరోధి వేరైపోతున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనుషులుగా మనం అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఆత్మ విషయాల్లో ఎవరి దారి వారిదేనే. ఎందుకంటే ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద మనసు పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు పెట్టుకుంటారు. కాబట్టి ఆత్మ గలవారికి, ఆత్మ లేని వారికి, ఆత్మ గలవారికి దేవుని వాక్యము ఆహారమై ఉన్నది. ఆమేన్. అలాగే ఆత్మ లేని వారికి లోక సంబంధమైన విషయాలు, లోకపరమైన కార్యాలు వారికి ఎలా ఉంటాయంటే వారికి సంతృప్తినిస్తా ఉంటాయండి. వాక్య సంబంధి వాక్య విరోధమైన దాని ఎడల ఆసక్తి కలిగి ఉండడం. ఇప్పుడు శరీర సంబంధి దేవుని వాక్యం దగ్గర ఆసక్తి కలిగి ఉండలేడు. నా మాట వినబడుతుంది కదా? సో పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. పిల్లరా, ఈరోజు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే, సమస్య ఏంటంటే, దేవుని వాక్యానికి చాలా మంది లోబడటం లేదు అని అనుకుంటున్నారు. నేనంటాను, వారు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ, దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ, దేవునిని ఎరిగామని చెప్పుకుంటున్నారు కానీ, ఆ వాక్యము చెప్పినట్లుగా మనం మారలేకపోతున్నాం. అది వచ్చిన సమస్య. వాక్యం వింటలేదని నేను అంటలా, వాక్యం మనకి లేదు అని నేను అంటలా. యూట్యూబ్లో ఉంది, టెలివిజన్లో ఉంది, సువార్త సభల్లో ఉంది, పేపర్లో ఉంది, పుస్తకాల్లో ఉంది, అన్ని చోట్ల వాక్యం విరివిగా ఉందండి. సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ వాక్య ప్రకారము ఎందరూ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అనేటటువంటి విషయం మాత్రం మనకు అర్థం కావట్లేదు. బైబిల్ని ఎలా చదువుతున్నారంటే ఒక చారిత్రక పుస్తకంగా చదువుతున్నారండి, ఒక చరిత్రగా చదువుతున్నారు. పిల్లల, ఇది చరిత్ర కాదు కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గురించి ముందుగా వ్రాయబడిన గ్రంథము. ఇప్పుడు నేను చాలా లోతైన విషయాలు ఏం చెప్పట్లా, తేలిగ్గా మాట్లాడటానికి చూస్తున్నాను. ఎందుకనంటే మొన్న అక్కడ నేను చెప్పాను ఎండమావులను గురించి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దేవుని వాక్యము యేసుక్రీస్తు పుడతాడని 800 సంవత్సరాలు పైగా ముందే ప్రవక్తలు ప్రవచించారండి. అలాగే ఆయన పుట్టాడు. ఆయన ఎలా జీవిస్తాడో ముందుగానే రాశారు. ఆయన అలాగే వెలుగుగా జీవించాడు. ఆయన యూదులకే తన సువార్తను అందించాడు. అయితే ఆ సువార్తను వారు త్రోసివేసినందున ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళింది? అపోస్తుల ద్వారా అన్య జనులమైన మన దగ్గరకు వచ్చింది. విన్నారా? కాబట్టి ఆ వాక్యం మన దగ్గరకు వచ్చి మనల్ని ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇజ్రాయేలు ఆ వాక్యాన్ని త్రోసేసి ఎలాగైతే నష్టపోయిందో, ఈరోజు అన్యులలో ఉన్నటువంటి ఆత్మీయ ఇజ్రాయేల్ అయిన మనం
ఈ దేవుని వాక్యానికి అనగా అపోస్తులు మనకి ఏదైతే ఉపదేశించారో ఆ పునాది లేకపోతే ఆ శ్రేష్టమైన వర్తమానమును మనం త్రోసేసుకుంటే దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టి తిరిగి యూదుల దగ్గరికి వెళ్ళిపోతాడని అది కూడా ముందుగా లేఖనాలు చెప్పాయి. ఇప్పుడు అన్యజనులకు దేవుడు ఇచ్చిన కాలం ఎంతంటే 2000 సంవత్సరాలు. ఆమేన్. ఈ 2000 సంవత్సరాలలో 7 సంఘకాలములలో 7 సంఘకాలముల మధ్య ఆ వెలుగు సంచరించింది. అపోస్తులైన పౌలు గారు మొదటి సంఘకాలమునకు దూత అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ గడియ వర్తమానికుడు విలియం మరియన్ బ్రన్హామ్ గారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి ఒక మనిషి 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 అంటున్నారు. నేనంటాను బాప్తిజమం ఇచ్చి యోహాను మనిషి దెయ్యమా? ఆయన మనిషి అయితే ప్రతి కాలంలోనూ దేవుడు ఒక మనిషిని ఆయన పని కోసం ఏర్పాటు చేసుకుంటాడు. ఏలియా యొక్క వర్తమానము ఈ భూమి మీద 5 సార్లు రావాలని మనం లేఖనాలను బట్టి చాలాసార్లు చూసాం. ఒకటి తిష్బీయుడైన ఏలియా మీద ఆ ఆత్మ ప్రారంభిస్తే, షాపాతు కుమారుడైన ఎలీషా తర్వాత బాప్తిజమం ఇచ్చి యోహాను తర్వాత అన్యజనులలో మలాకి 4:5 ప్రకారం తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు తిప్పిన తర్వాత ఈ 2000 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల హృదయాలను అపోస్తుల పునాది వైపుకు త్రిప్పిన వాడు ఈ గడియ వర్తమానికుడు. ఎందుకని అంటున్నానంటే యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడే వర్తమానం ఉంటది. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఆమేన్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అన్యజనుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన యూదులతో వ్యవహరించట్లా. ఎక్కడైతే ఆయన వ్యవహరిస్తాడో అక్కడ ఆయన ఆత్మ ఉంటది. ఈరోజు అన్యజనులమైన మన మధ్య ఆయన ఆత్మ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవక్తను ఎక్కడికి పంపాలా? దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ప్రవక్త పంపాలా. ఇప్పుడు ఈ వాక్యము ఈ అన్యజనుల మధ్య ఉన్నప్పుడు ఈ వాక్యం అన్యజనుల్లో ప్రవక్త అయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి రావాలా. అన్ని విషయాల్లో ఆయన ఈ గడియకు వర్తమానికుడని లేక ప్రవక్త అని నిరూపించబడినది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో మనం చూస్తే మలాకి 3 ప్రకారం మార్గమును సరళం చేయటానికి వచ్చినటువంటి దూత ఉన్నాడు. ముందు దూత. ఆ దూత ఎవరు? ఎలిజబెత్ జకర్యాలకు జన్మించినటువంటి ఈ యొక్క యోహాను. బాప్తిజమం ఇచ్చి యోహాను. ఆయన బాప్తిజమం ఇచ్చాడు కాబట్టి బాప్తిజమం ఇచ్చు యోహానాడు. ఇప్పుడు వర్తమానం ఇచ్చాడు కాబట్టి వర్తమానికుడైన విలియం బ్రన్హామ్ గారు అంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినబడుతుందా? కాబట్టి ఈయన వర్తమానికుడు అంటున్నాం. అంటే మొదటి నుండి ఎఫెసు నుండి లవొదికీయ వరకు అనేక వర్తమానికులు వచ్చారు. ఈయన కూడా వర్తమానికుడు ప్లస్ ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈయన మీద కూడా ఏలియా యొక్క ఆత్మ ఉండి 325 క్రీస్తు శకం తర్వాత అన్యులలో ఒక సంఘ శాఖ పరమైన అబద్ధ సిద్ధాంతాలు వచ్చి నిజవాక్యము తప్పిపోయినప్పుడు తిరిగి దాన్ని పునాది మీదకి తేవటానికి, విన్నారా, పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా తిరిగి ఎలా కట్టాడో వాక్యములో తప్పిపోయిన ప్రజలను తిరిగి వాక్యం మీదకి రప్పించటానికి దేవుడు ప్రతి కాలంలో ఒక ప్రవక్తను వాడుకున్నట్టుగా ఈ కాలానికి ఒక వెలుగుగా ఆ జీవం కలిగిన వాక్యాన్ని ఇవ్వటానికి ఈ గడియకు ఒక వర్తమానికుని దేవుడు పంపించాడు. ఆమేన్. కాబట్టి నేను అందుకే చెన్నైలో కానీ హోస్పేటలో కానీ క్రొత్తగా ప్రారంభించబడిన పరిచర్యలు. హైదరాబాద్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడిగా పిలువబడిన మనవాడు నన్ను ఒక రిక్వెస్ట్ అడిగాడు పదే పదే. అయ్యా, ఇప్పుడు మాకు వర్తమానం చెప్పొద్దు, లోతైన విషయాలు కూడా చెప్పొద్దు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బంధువులు. విన్నారా? నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బంధువులు.
వారు ఆయా చర్చెస్ ముగించుకొని మా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి అక్కడ అన్నాడు, కొద్ది కాలం మాకు చెప్పొద్దు అన్నాడు. కొద్ది కాలం కాస్త ఎంతకాలం అయింది తెలుసా? 13 సంవత్సరాలు అయింది. మారిందా? ఇప్పుడు నాని బ్రదర్ వెళ్ళాడు అక్కడ. ఆయన ఇప్పుడు తోముతుంటే మొక్కై వంగనిది మ్రోనై వంగునా అని ప్రారంభంలో దాచిపెడితే 13 ఏళ్ల తర్వాత దానికి ఏమన్నా వస్తుందా? కాబట్టి పిల్లరా, అందుకని ప్రారంభించబడిన ప్రతి పరిచర్యలో, ఇది చెన్నై కానీ హోస్పేట కర్ణాటక కానీ, నేను ఆరంభము నుంచే సత్యాన్ని చెప్తా ఉన్నాను. అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు చెప్పను, ఎందుకంటే ఆ సేవకుడికి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళు ఏ అంశం చెప్పమంటారో అదే చెప్తానండి. నా మాట విన్నారా? అయితే నా ఇంటిలో మాత్రం, మనకి దేవుడిచ్చిన పరిచర్యలో మాత్రం మన ఇంటి భోజనమే పెడతాం. ఈ కాలానికి మనకి ఆ ఋతువునకు తగిన ఆహారం ఏదైతే వచ్చిందో అదే పెడతాం. కాబట్టి దానికి ఎవరు అంగీకరిస్తారో వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంగీకరించకపోతే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఇదే వంట. కనిగిరిలో మధ్యాహ్నం సంగటి శారువా అమ్ముతారండి. ఒక హోటల్ ఉండేది వరకు, ఇప్పుడు తీసేశారు. సుగుణమ్మ హాస్పిటల్ పక్కన ఉండేది. అక్కడే అందరూ వెళ్ళి సంగటి శారువా తింటారు. కోడి చారు సంగటి. ఎందుకనంటే అక్కడ అదే పెడతారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటది, కిచిడి ఉందా, అవునా, బిర్యానీ ఉందా అంటే బోర్డు చదివచ్చావా? ఏం బోర్డు? సంగటి కూర బోర్డు ఇది అని. ఇప్పుడు మన బోర్డు ఏంటి? చదివచ్చావా? ఎండ్ టైం మెసేజ్ ఇది. ఇక్కడ ఇదే పెడతాం. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే ఈ కాలానికి దేవుడు మనకిచ్చిన వెలుగు. ఆ వెలుగు కాబట్టి మనమందరం ఆ వెలుగు వైపు తిరగాలి. అబద్ధపు వెలుగు కూడా ఉంది. అదేంటి అబద్ధపు వెలుగు? లేఖనము చేత అది ఎన్నడూ నిరూపించబడదు. లేఖనం వెలుగులో దాన్ని చూసామనుకో అది తప్పుగా కనబడుతుంది. ఇది లేఖనం వెలుగులో చూసినప్పుడు అది సత్యమని నిరూపించబడింది. సత్యమని నిరూపించబడినది వెలుగే నిజమైన వెలుగు. ఇప్పుడు ఆ వెలుగును గురించి మనం మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన, ఇప్పుడు మిమ్మల్ని నా వైపు తిప్పుకోవట్లే, నేను మిమ్మల్ని ఎవరి వైపు తిప్పునా? నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు. ఏ సేవకుడైనా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలరా? నో. కానీ పరలోక రాజ్యానికి ఎవరు తీసుకెళ్తారో ఆయనను గురించి బోధిస్తున్నాం. ఈ కాలానికి మనం 2 ప్రత్యేక కార్యాల మధ్య ఉన్నాం. ఒకటి కృప వెడలిపోయే కాలం, రెండవది తీర్పు కాలం. తీర్పు రాబోతుంది, కృప వెళ్ళిపోతుంది. నా మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి కృప వెళ్ళిపోయే ముందు, తీర్పు వచ్చే ముందు ఈ మధ్యలో జరగాల్సిన పని ఏంటంటే వధువు ప్రభు యొక్క రాకడలో కొనుక్కోబడుతుంది. రెండవ రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ మాత్రమే ప్రపంచం చెప్తుంది. ఇదంతా కలిపేసి ఒకే సంగటి ముద్ద చేస్తున్నాడు కాదు. నా మాట విన్నారా? సో విషయం ఏంటంటే మొదటి రాకడలో ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న మనకి మధ్యాకాశపు విందులో ఎత్తబడే ఒక గుంపు ఉంది. ఆ గుంపును ఆయన రహస్యముగా కొనిపోతున్నాడు. దాన్ని ఏమని చెప్పొచ్చు? రహస్య రాకడ లేక ర్యాప్చర్ అనొచ్చు. ఆమేన్. ఇక మూడవది ఏంటంటే ప్రజలందరూ చూసే రాకడ. అదే మెయిన్ ఇంపార్టెంట్ రాకడ. ఆ రాకడ అందరికీ సంబంధించినటువంటి రాకడ. ఇది ఒక గుంపు ఉందే, ఆ గుంపుకు సంబంధించిన రాకడ. ఆ గుంపు ఎవరు అని అంటే ప్రత్యేకంగా జగత్ పునాది వెయ్యబడక మునిపే మొదటి పునరుద్ధానంలో ఎవరైతే లేవాలో వారికి అదే గడియలో ట్రాన్స్ఫార్మ్ అయి సజీవంగా ఎత్తబడే వారికి సంబంధించినది. ఆమేన్. కాబట్టి ఈ వెలుగు ఈ కాలానికి వచ్చినప్పుడు, ప్రస్తుతం మనం ఆ కాలంలో ఉన్నప్పుడు ఈ వెలుగును గూర్చి మనము మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర హోటల్కి వెళ్ళాను నేను. అక్కడ తమిళ్లో మాట్లాడుతూ ఫలాంది ఇవ్వండి అని తమిళ్లో అడుగుతున్నా. అది కూడానా ఇది కూడానా ఏదో అంటున్నాను. వాడు అంటాడు, ఈయన తిడుతున్నాడు నన్ను తెలుగులో.
ఆ మాట మాట్లాడుతున్నాడు బూతు మాట అని వాళ్ళు తిడతారు. తమిళంలో మాట్లాడితే బాగుంటుంది, ఓకేనా? తెలుగు అక్కడికి వెళ్ళినప్పుడు అది మాట్లాడితే బాగుంటుంది. ఈ గడియకు వచ్చినప్పుడు ఈ వాక్యమే బాగుంటుంది, మిగతాది ఏది సెట్ కాదు. వధువుకి ఇదైతేనే శ్రేష్టమైన ఆహారము. ఇప్పుడు అర్థమైంది కొంతవరకు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లేఖనాల యొక్క నెరవేర్పులో హల్లెలూయా, మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను మార్గమును సరళము చేస్తూ అరణ్యములో కేకవేయు ఒక శబ్దము ముందుగా వెళ్తాదని దేవుడు చెప్పాడు ప్రవక్తల ద్వారా. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. కొంతకాలం ఆ వెలుగులో అనేకులు నడుచుకున్నారు. ఇప్పుడు పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, సడన్ గా ఆ లేఖనము నెరవేర్పులో యేసుక్రీస్తు జన్మించటానికి 6 నెలల ముందు ఈ వెలుగు నడిచింది. ఆ వెలుగు ఎక్కడ ప్రత్యక్షమైందంటే యోర్దానులో ప్రత్యక్షమైంది. సడన్ గా అంతకు ముందు వారు ఎన్నడూ చూడని వినని ఒక వర్తమానంతో అతడు అక్కడ నిలబడ్డాడు. అదేంటంటే, మీరు నమ్మి మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం పొందండి, ముందు మనస్సును మార్చుకోండి అని చెప్పాడు. సైనికులు వచ్చి అడిగారు, అయ్యా మేమేం మార్చుకోవాలని? మీకు కలిగిన జీతాలతో తృప్తి పొందండి, లంచాలు తీసుకోవద్దు అన్నాడు. పరిశీలు శాస్త్రులు వచ్చారు. వారు ఏంటి అని అంటే, వాళ్ళు అన్నాడు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు, చెరుపు చేయి పిల్లలారా అన్నాడు. తిడతా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు చెరుపే చేస్తున్నారు. అక్కడ ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. ఇంకా ఎంత కఠినంగా మాట్లాడాడంటే, ఆ 6 నెలలు ఇప్పుడు చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉంది, ఫలించకపోతే నరికేస్తాడు జాగ్రత్త అన్నాడు. సర్పాలారా అన్నాడు. ఎందుకని ఆయన సర్పాలు ఎలాంటివో చూశాడు, చెట్లు నరికేటటువంటి శబ్దాలు విన్నాడు. అతని ప్రసంగం అంతా కూడా ఎలా ఉంది? చెట్లు నరకటం అంటే దేవుని వాక్యానికి లోబడని వారు ఎలా దేవుని చేత నరకబడతారో చెప్పాడు. లోబడని వాళ్ళని ప్రజలకి కేక వేసి చెప్పాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు గనుక నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు నడుచుకుంటా వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ప్రజలందరూ అటువైపు తిరిగి చూశారు. వినరా? అక్కడ ఎవరు వస్తున్నాడు? నజరేతులో ఏ పేరు ప్రఖ్యాతి లేని ఒక వ్యక్తి వస్తున్నాడు. అప్పటిదాకా ఆయన ఏమి చేయలేదండి. బాప్తిస్మం పొందడానికి సింగిల్ గా వస్తున్నాడు ఆయన. ఆయన వెనకాల ఏ సమూహం కూడా లేదు. యోహాను శిష్యులు అది చూస్తా ఉన్నారు. ఎవరైనా సరే ఒకరికి శిష్యరికం చేయాలంటే అతడు గొప్పవాడని ఆ కాలానికి ప్రకటించబడాలి, అవునా? ఇప్పుడు అప్పటి కాలానికి ఈ వింతైన వర్తమానం వచ్చినప్పుడు అనేక మంది శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. ఎవరిని? బాప్తిస్మం ఇచ్చే యోహాన్. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? వెంబడిస్తా ఉంటే ఆయన అంటాడు, నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఆమె నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు అని. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే అలా అన్నాడో వాళ్ళందరూ కూడా వెనక తట్టు చూశారు. అంటే ఈయనకంటే శక్తిమంతుడా అని. ఆయనకి బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ, అంటే యేసయ్యకి బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి రావటం ఎవరు చూశారు? యోహానికి ఇవ్వబడిన సూచన. ఆ సూచన రుజువు చేసుకున్న యోహాను తన పనిని ముగించుకోవటానికి సిద్ధపడుతున్నాడు. అప్పటి నుండి యేసయ్య సువార్త బాప్తిజం పొందాక 40 దినాలు ఉపవాసం ఉన్నాక సాతాను వచ్చి అన్నది, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నది. అంతేనా? అప్పుడు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే
ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అపవాదం వచ్చింది, నీవు నాకు మొక్కితే లోక రాజ్యాలన్నీ నీకు ఎత్తానందండి. నా మాట విన్నారా? అలా అన్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా దానికి సాగిలపడలేదు. ఆమేన్. నీ దేవునికే నువ్వు మొక్కాలన్నాడు. పిల్లరా, ఆ తర్వాత ఆ దేవాలయ శిఖరం మీద నుంచి ఉరికేయమని చెప్తాం. ఎన్నో టెంప్టేషన్స్, ఒత్తిళ్లు తెత్తని సాతాను. ఆయన వాక్యమై ఉన్నాడు కనుక వాటన్నిటినీ జయించాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించాలి, ఇక్కడ అసలు సంగతికి వద్దాం. ఇప్పుడు అప్పటి నుండి అపవాదిని జయించాక కొద్ది కాలం వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయన సువార్త ప్రకటించడం ఆరంభించాడు. ఆయనకి యోహానులో శిష్యులు కొందరు వెంబడించారు. ఆ తర్వాత మరికొందరు జాలరులైన పామరులను ఆయన పిలిచాడు. 12 మంది ఆయన వెంబడించారు. కాబట్టి ఆ శిష్యులకు ఆజ్ఞాపించాడు కరాఖండిగా. ఏమని ఆజ్ఞాపించాడంటే, నశించుచున్న ఇజ్రాయేల్ దగ్గరికే వెళ్ళమన్నాడు, కానీ అన్య జనుల్లోకి వెళ్ళొద్దు, వారికి ప్రకటించొద్దు అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రకటించిన 3.5 సంవత్సరాల వెలుగును అక్కడ యోహానుని గూర్చి అర్థం కాల, వివాదాస్పదమైన గుర్తుగా ఉంది. యేసయ్య గురించి అర్థం కాల, అది కూడా వివాదాస్పదంగా ఉంది. ఎందుకు వివాదము వచ్చింది అని అంటే, లేఖనాలను వారు పరిశోధించలేదు కనుక. హలో, విన్నారా? బైబిల్ చదవలేదు కనుక. ఇప్పుడైతే ఆ రోజు లేఖనాలను ఎరగరు కనుక ఆయన వచ్చిన ఆ వెలుగు వారు చూడలేకపోయారు. హల్లెలూయా. ఆయన వచ్చాడు కానీ ఆ వెలుగును వారు గ్రహించలేకపోయారు. నా మాట అర్థమవుతుందా? ఎందుకు గ్రహించలేకపోయారు? లేఖనాల్లో చూడలేదు. ఈ రోజు కూడా ఈ సంఘ శాఖలు ఎందుకు గ్రహించట్లా? వాళ్ళు బోధిస్తున్నారు కానీ ఆ వాక్యము ఈ రోజు, అందుకే చదివి హెబ్రీ 13:8, ఆయన నిన్న నేడు నిరంతరం మారని వాడని వారు గ్రహించలేకపోయారు. ఆయన రంగం మీద ఉన్నాడనే సంగతి వారు గ్రహించలేదు. ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇన్ని కార్యాలు జరుగుతుంటే ఆ పట్టణంలో ఎవ్వరికీ తెలియదు. ఆయన రావటం జరిగింది, చనిపోవటం జరిగింది, సమాధి చేయబడటం జరిగింది, తిరిగి వెళ్ళిపోవటం జరిగింది, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మక రావటం జరిగింది, 12 మంది అపోస్తుల ద్వారా బోధింపబడటం కూడా జరిగింది. కానీ ఇంచుమించుగా 90% మంది ప్రజలకు వాక్యం నెరవేరిందనే సంగతే తెలియలేదు. ఈ రోజు వరకు కూడా యూదులు దేని కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి? యేసయ్య వస్తాడు, మాట్లాడలేదు. దేనికోసం ఎదురు చూస్తున్నారు? మళ్ళా యేసయ్య వస్తాడు అంటే ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ కాలంలో గుర్తించలేదు. ఆయన వస్తాడని విన్నారు, రావాలని చూశారు, వచ్చే సమయం వచ్చింది, అనేకులు దాన్ని గ్రహించలేదు కనుక వాళ్ళ తలల మీద నుంచి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసయ్య వచ్చి వెళ్ళిపోయాక నిజమైన క్రీస్తుని వారు అంగీకరించలేదు కనుక వాళ్ళ తర్వాత తరం, ఇప్పుడున్న ఈ తరము, ఇప్పుడున్న ఈ నూతన తరం మెస్సియా కోసం చూస్తా ఉంది 2000 సంవత్సరాలుగా. ఈ 2000 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే అన్య జనులమైన మన మధ్య ఉన్నాడు. అపోస్తుల కాలం నుండి ఉద్యమం వచ్చింది, ఎఫెసు నుండి లౌదికీయ కాలం వరకు కంప్లీట్ అయింది. ఈ లౌదికీయ కాలానికి అప్పటికే తప్పుడు సిద్ధాంతాలు వచ్చి లోపలికి చేరిపోయాయి, రకరకాల బాప్తిజాలు వచ్చాయి. అయితే ప్రవక్త అవసరమైన కాలంలో ప్రవక్తను దేవుడు పంపించాడు. ఈ ప్రవక్తను పంపించాక అతడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? లేఖనాల వైపుకి తీసుకొచ్చాడు. ఇప్పుడు లేఖనాల వైపుకు మనల్ని తీసుకొచ్చినప్పుడు, అర్థమవుతుందా? లేఖనాల వైపుకు మనల్ని తీసుకొచ్చినప్పుడు లేఖనాలలో ఉన్న ఆ సత్యము బయటపడినప్పుడు, అంతకు ముందంతా మనం చదివిన బైబిల్, అంతకు ముందు మనం వెళ్ళిన చర్చెస్, అంతకు ముందు పెరిగిన సిద్ధాంతాలు, ఆ నీడంతా కూడా మటుమాయమైపోయింది. ఇప్పుడు వెలుగు వచ్చింది,
ప్రవక్త ద్వారా వెలుగు మన మధ్యకి వచ్చింది, అగ్ని స్తంభం వచ్చింది, మేఘ స్తంభం వచ్చింది. ఆ వాక్యం యొక్క రివీల్ లేకపోతే ఆ వాక్య ప్రత్యక్షత ఏంటో మనకు అర్థమయ్యింది. అర్థమయ్యాక మూర్ఖంగా మళ్ళా చీకటి స్థానంలోకి మనం వెళ్ళొచ్చా? నా మాట వింటున్నారా? మళ్ళా వెనక్కి వెళ్ళొచ్చా? యోహాను ద్వారా బాప్తిస్మం పొందినటువంటి కొందరు శిష్యులు ఉన్నారు. అపోస్తులైన పౌలు గారిని యేసు ప్రభు చనిపోయి ఆరోహణుడైన తర్వాత శిష్యులు కూడా వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మధ్యకాలంలో పౌల్ని యేసుక్రీస్తు దర్శించాడు. దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత అప్పుడు ఆయన ఏ ధర్మశాస్త్రాన్ని అయితే బోధించాడో విన్నారా? ఆల్రైట్. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే బోధించాడో, దేని గురించి శిష్యులను తరిమాడో, దేవుణ్ణి చూశాక, యేసు ప్రభువుని చూశాక, ఆ దమస్కు మార్గంలో ఆ వెలుగుని చూశాక ఆ వెలుగు క్రీస్తే అని ప్రకటించాడు. ఇప్పుడు అది ప్రకటించుకుంటూ వెళ్ళిన తర్వాత అతడు వెళ్ళి యోహాను శిష్యులను కలిశాడండి. ఆమేన్. కొంచెం విన్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను శిష్యుల్ని కలిసిన తర్వాత, అంటే బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యుల్ని కలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. ఆమేన్. వాళ్ళు ఏమన్నారు తెలుసా? యోహాను ఇచ్చిన బాప్తిజమం చొప్పున మారు మనస్సు నిమిత్తం మేము బాప్తిజమం పొందాము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. వెంటనే పౌలు గారు అన్నాడు, వెలుగు వస్తుంది అక్కడ, వాక్యం యొక్క వెలుగు అక్కడికి వస్తుంది. వెంటనే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మీరు పరిశుద్ధాత్మను పొందలేదంటున్నారు, మరి బాప్తిజం ఎలా తీసుకున్నారని అడిగాడు. అంటే బాప్తిజానికి పరిశుద్ధాత్మకి లింక్ అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చేది వేరు, బాప్తిజమం పొందినాక వచ్చే పరిశుద్ధాత్మ వేరు. మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు తన వర్షమును కురిపిస్తాడు, అంతేనా? తన సూర్యుని ప్రకాశింపజేస్తాడు. కాబట్టి మంచివారి మీద చెడ్డవారి మీద ఎలాగైతే దేవుడు ఆత్మనిచ్చినా తనకు ఒక సొంత ప్రజ మీద ముద్రించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయనకు సొంత ప్రజలు అవ్వాలంటే ఆయన నామం పెట్టబడాలి. ఇప్పుడు ఆయన నామం పెట్టబడాలంటే వారు ఏ నామమున బాప్తిజం తీసుకోవాలి? అప్పటిదాకా యూదుల మధ్యలో నుంచి వచ్చినటువంటి పేతురు, ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఎరిగినటువంటి పేతురు, పరిశుద్ధాత్మ వర్షం కురిసిన తర్వాత, అంటే మీకు అర్థమయ్యే స్థాయిలో చిన్నగా చెప్తున్నా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సువార్త వినిపిస్తే 3,000 మంది బాప్తిజానికి రెడీ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3,000 మందిలో ఆయన మొట్టమొదటి వ్యక్తి ఆ నీటిలోనికి వచ్చినప్పుడు, అప్పుడు దాకా యోహాను బాప్తిజమే అక్కడ రన్ అవుతుంది కదా. ఏమి ఇవ్వాలా? యోహాను బట్టి ఇవ్వాలా బాప్తిజం. యోహాను ఎలాగిచ్చాడు అలాగ ఇవ్వాలా. అలా ఇవ్వకుండా నేను ఏమన్నాడంటే, లార్డ్ అంతేనా, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను మీకు బాప్తిజమం ఇస్తున్నాను అన్నాడు. మిగతా 11 మంది శిష్యులు కాలర్ పట్టుకొని, ఏమయ్యా పీటరు, ఏంటి తారుమారు చేస్తున్నావు బాప్తిజం? యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి రాశాడు కదా, చదువుకో. మత్తయి చక్కగా రాసి పెట్టాడు అంతా. మత్తయి 28:19 ప్రకారం ఏమని చెప్పాడు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములో కదా బాప్తిజమం పొందాలి. నా మాట అర్థమవుతుందా మీకు? నువ్వెలా ఇచ్చావు అని వారు అడగలేదు, కానీ నేనైతే అడిగేవాడిని అక్కడ ఉంటే. విన్నారా? వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉంది, ఆత్మ లేనివాడిగా ఉండేవాడినేమో నేను అక్కడ. ఆత్మ లేనివాడైతే క్వశ్చన్లు వేస్తాడు. నా మాట విన్నారా? కాబట్టి నేను ఒకవేళ అడిగేవాడినేమో ఏందయ్యా సంగతి అని అడిగితే, ఇప్పుడు ఆయన అన్నాడు,
అవునయ్యా, నేను యేసు ప్రభు మాటని మార్చలా. ఆయన మన ప్రభు ఏదైతే చెప్పాడో అదే ఇచ్చాను. ఎలా ఇచ్చావు? ఆయన తండ్రి అన్నాడు కదా. ఇప్పుడు మనం ఆయన పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాం ఈ ప్రజల్ని. ఆయన ప్రజలు అని ముద్ర వేస్తున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు ఇది. ఆయన రక్తం అనే వాక్యం క్రిందకు పిలిచాం. వాక్యపు వెలుగు వారి మీద ప్రసరించినప్పుడు వారు వెలుగు వైపు తిరిగారు. ఏ వెలుగు ఏ నామమున వచ్చిందో ఆ నామానికి నేను అప్పగిస్తున్నానయ్యా అన్నాడు అనుకో పేతురు. అలాగా ఎలా? ప్రభు అంటే ఎవరు? లార్డ్. యేసు క్రీస్తు అంటే, యేసు అంటే ఎవరు? రక్షకుడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషేకం ఇచ్చేవాడు. అవును, తండ్రి, ఈ కుమారుడు, ఈ పరిశుద్ధాత్మ కలిపిన ఒకే నామం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. అప్పటి నుండి ఎవరు కూడా క్వశ్చన్ వేయలేదండి. ఇక్కడ పౌలు గారు వేశాడు వారి క్వశ్చన్. ఎందుకంటే వారు ఆ నామమున బాప్తిజమం పొందలేదు. పొందకపోతే ఏమన్నాడంటే, ఎలాగైతే మీరు ఎలాగా ఏ నామమున బాప్తిజమం పొందారు అని. నా మాట అర్థమవుతుందా? ఈ క్యాండిడేట్ మెలకువకి తక్కువ, నిద్రకి ఎక్కువలో ఉన్నాడు. అంటే సగం మెలకువ, నిద్రకి మాత్రం ఇదిలో ఉన్నాడు. నీ పక్కన ఉన్న ఆయన మెల్లగా వేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. పేరు చెప్పలేదులేండి లైవ్ లోకి ఎందుకు వచ్చిన గోల. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు కేకలు ఎత్తేనేమో ఘోరంగా ఉంటది, మెల్లగా చెప్తేనేమో ఉయ్యాలు పండేట్టు ఉంటుంది. నేను గట్టిగా ఆడితేనేమో గట్టిగా అంటున్నారంటారు, మెల్లగా అంటేనేమో నిద్రపోతున్నారు. వాట్ ఈస్ దిస్? ఓకే, రైట్, గుడ్. కాబట్టి మీరు గమనించాలి. ఇక్కడ అడిగాడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమం పొందారు? వారు మారు మనసు నిమిత్తమే అని. అయితే మీకు పరిశుద్ధాత్మ ముద్రించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందండి. వెంటనే వారు వచ్చి, నా మాట విన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును అంగీకరించాలా వద్దా? గురుడివాడంటే జీతగాడండి. ఆ జీతగాడు అది వరకు చెప్పిన వాళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రులు, తరం వెంబడి తరం వచ్చిన వారు. వాళ్ళ తరంలో వాక్య నెరవేర్పు జరిగింది. వాక్య నెరవేర్పు జరిగినప్పుడు ఆ తరపు పరిసయ్యులు, ఆ తరపు శాస్త్రులు ఏం చేశారు? ఆ గడియలో వచ్చిన వాక్యాన్ని లేక వెలుగుని వాళ్ళు చూడలేకపోయారు. ఆమేన్. మీకు అర్థమైందా? ఈ గడియలో మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం పట్టుకోవాలి. మీకు చాలా వరకు తెలుసు అదంతా. కానీ ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. చాలా మంది నన్ను అడిగారు, కొంచెం దాని గురించి నెమ్మదిగా చెప్పండి, పెద్ద పెద్ద కేకలు ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు అన్నారని కొంచెం స్లో చేశాను నేను కూడా. మీరు కూడా అలా కేకలు ఎత్తే ఎలా సార్? కొద్దిగా పెద్దగా అరవకుండా కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని అంటే నేను అలాగే వెళ్తున్నాను ఆత్మ ద్వారా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు యోహాను పరిచర్య వచ్చినప్పుడు, ఆయన క్రీస్తు పరిచర్య అక్కడికి వచ్చినప్పుడు యోహాను అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇప్పుడు అక్కడున్న గుడ్డివారు కొంతమంది యోహాను దగ్గరే ఉన్నారు. యోహాను కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన అపోస్తులుల యొక్క బోధే ఆ కాలానికి ఈ కాలానికి కూడా అబ్సల్యూట్. ఈ బోధ కాక మరొక బోధన ఎవరు కూడా తాకూడదు. దేనితో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. కరాఖండిగా సీల్ వేశారండి. అయితే ఇది సత్యమైన బోధ, ఇది నిజమైన బాప్తిజమం. 300 సంవత్సరాల వరకు అదే బాప్తిజాన్ని అపోస్తులు తరతరాలుగా వారి తర్వాత వచ్చిన వారు పాటించారు. అయితే రోమ్లో, విన్నారా, ఇదంతా మీకు ఇప్పుడు అవసరం లేదు కానీ కొద్దిగా చెప్తాను. క్రీస్తు శకం 325లో క్రైస్తవులకు హింస జరుగుతున్న వేళ, నిజమైన బాప్తిజమం, నిజమైన భక్తి, నిజమైన జీవితాన్ని వారు జీవిస్తున్నప్పుడు సంఘమునకు రాజుల వలన శ్రమ వచ్చింది.
ఆనాటి క్రూరులైన రాజుల ద్వారా. ఎవరు అప్పగించారు తెలుసా? యూదులే అప్పగించారండి వీళ్ళు. వారు వెంటనే అన్యుల మధ్యకి వెళ్ళిపోయారు. అన్యుల రాజులు కూడా అన్యజనులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారి రాజులు తిరుగుబాటు చేశారు. ఇలాగున్న సంఘమునకు హింస వచ్చినప్పుడు, అనేకులు చంపబడుతున్నప్పుడు, అనేకులు హతసాక్షులు కాబడుతున్నప్పుడు, విన్నారా? ఆయన మొదటి ముద్రలో ఆయన ఎలా ఉన్నాడు? సింహముగా ఉన్నాడు. రెండవ ముద్రలో హతసాక్షులు గావింపబడ్డారు, అనగా ఒక దూడగా ఆయన ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ కాలాల్లో సంఘానికి హింస వచ్చినప్పుడు మహా కాన్స్టెంటైన్ అనే ఒక చక్రవర్తి వచ్చి, ఎందుకయ్యా మీరు తన్నుకు చేస్తారు, ఇదంతా వద్దులే, అన్ని మతాలను కలిపేస్తాను అన్నాడండి. దేవునికి ఇష్టమేనా? అలాగైతే అవ్వత అనేవాడు, ఈ ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయి, అనగా 2 చర్చీలు ఉన్నాయి, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి అనేవాడు. అన్నాడా? మంచి చెడ్డ తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని, ఓకే, జీవ వృక్ష ఫలాన్ని కలిసిమెలిసి ఉండండి అని చేయిచే కలిపాడా? నో. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండమన్నాడు. అక్కడ వెలుగుని చీకటిని కలిపాడా? అసలు కలిపితే ఉంటాయా? ట్యూబ్ లైట్ వేసాం, చీకటి ఉంటుందా? లైట్ పోయింది, వెలుగు ఉంటుందా? ఇప్పుడు చీకటి వచ్చేస్తుందండి, ఆ వెలుగు పోయింది, చీకటి వచ్చేస్తుంది. ఇక్కడ రెండు ఎప్పుడు ఎలాగైతే కలిసి ఉండవో, నీతిమంతుడు అనీతిమంతుడు కలిసి జీవించలేడు. మనం ఓర్చుకుంటున్నాం అంతే, కలిసి జీవించట్లేదు, కానీ ఉంటున్నాం, ఓపికతో ఉంటున్నాం, ఓర్చుకుంటూ ఉంటున్నాం, సహిస్తూ ఉంటున్నాం, సహనంతో ఉంటున్నాం. ఇప్పుడు మన నీతి గల రాజ్యానికి మనం వెళ్ళిపోతాం ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే అక్కడికి వెళ్ళేదాకా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలా? ఓర్పుతో ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఒక సూర్య ఆరాధన, సూర్యుని ఆరాధించే ఈ రోమీలు సూర్య ఆరాధనలోకి నిజమైన దాన్ని కలిపేశారు. వాళ్ళకైతే ఎలాగైతే దేవతలు ఉన్నారో, సూర్యదేవుడు దేవత, వాళ్ళకు తమ్ముజ్ కుమారుడు, ఎలాగైతే ఈ సిస్టమ్ ఉందో, ఈ రోమన్ కేథోలిక్ మిషన్ ఆ సిస్టాన్ని కలిపేసుకుంది. ఏ రోమీయుల మేకులతో, ఏ రోమీయుల చట్ట ప్రకారం యేసు ప్రభుకి సిలువేశారో, వాళ్ళు మళ్ళా వాక్యాన్ని ఏం చేశారు? సిలువేశారు. నా మాట విన్నారా? అప్పటి నుండి ఏమొచ్చిందో తెలుసా? కొంచెం నెమ్మది వచ్చిందండి. సంఘానికి హింస లేదు. ఎందుకు నెమ్మది అంటే, హింస కలిగించేవాడు ఎవరు? సాతానుడేనా? ఎందుకు వాడు సైలెంట్ అయ్యాడు? వీళ్ళు స్లో పాయిజన్ ఇచ్చేశారు. వాళ్ళకి ఏమి ఇచ్చేశారు? నా పాయింట్ అర్థమవుతుందా? స్లో పాయిజన్ ఇచ్చేశారు. స్లో పాయిజన్ అంటే నులివెచ్చని తనము. ఏదది? నులివెచ్చని తనం అంటే ఏదైతే ఏంటి? నాతో అందరూ వాదించేది ఏంటంటే, జాన్ గారు, కోలా గారు, మీరు ఇలా చెప్పొద్దండి. ఏదైతే ఏంటి? ఇప్పుడు ఆ టీచర్ గారు ఉన్నారు పెద్ద ఓపెనంపల్లిలో, ఇప్పుడు నుంచి కాదు, వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ చదివే కాడి నుంచి నన్ను పిలుస్తా ఉన్నారు. నేను ఆ రోజు నుంచి ఈయన చచ్చిపోయే దశలో కూడా వెళ్ళా. ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చేసింది ఆయనకి. ఇంక ప్రోస్టేట్ అంటే ఇక వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. నా మాట విన్నారా? అంటే ఏజ్ని బట్టి. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు? అప్పుడు ఎలాగున్నాడో అలాగే చెప్పాడు. ఎంతసేపు చెప్పమన్నాడు తెలుసా? 45 నిమిషాలే, 1 అవర్. నీకు కాబట్టి, ఎవరికి కాబట్టి? నువ్వు నాకు ఇప్పటి నుండో తెలిసిన వాడు కాబట్టి. ఇప్పుడు మా టీచర్ అమ్మగారికి మీరు వాక్యం చెప్పిన వాడు కాబట్టి నీకు మాత్రం 45 నిమిషాలే. 45 నిమిషాలు మొత్తం చెప్పాయి అన్నాడు. మొత్తం ఎంత చెప్పాలంటే, నేను మీకు ఇక్కడ చెప్పడానికే 45 నిమిషాలు కనీసం. మనవాళ్ళకు మీ పాటలు అయిపోయినా, ఆరాధనలు అయిపోయినా అన్ని అయిపించి నాకు వచ్చేటప్పటికి ఎంతో కొంత నేను చెప్పుకుంటున్నాను. ఆయన అన్నాడు పర్టికులర్గా 45 minutes అయిపోవాలి.
నేను వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి. నాకు చెప్తాడు అదే, నేను ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవాలా, విక్రమ్ కూడా మళ్ళీ వెళ్ళి ఇంట్లో పిల్ల జల్లా చూసుకోవాలా, ఈ విక్రమ్ వెళ్ళకపోతే పిల్లోడు నిద్రపోడు. ఏది అవసరం అండి అసలు? ఎలా ఉంది అసలు? ఆ సేవ ఏంటి, ఈయనేంటి, ఈయన పెత్తనం ఏంటి? చాలా బాధ అయిందండి. ఎందుకంటే ఆ రోజు నేను ఎలా చూశానో ఈ రోజు కూడా నేను అలాగే చూశా. అన్నాడు, అయ్యా మంచిగా వాక్యం చెప్పే తిమోతి అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉండేవాడు, ఆయన పంపించేసాక నువ్వు వచ్చావు, మీ ఊరికి నువ్వు వెలుగు తీసుకొచ్చావు, కానీ నీ గురించి కొన్ని విషయాలు నేను విన్నాను, ఈ మధ్యకాలంలో నువ్వు మారిపోయావంట కదా అన్నాడు. నేను రెండోసారి వెళ్ళినప్పుడు, ఏం మారానండి అన్న. అంతే ఏదో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజమం తప్పు అంటున్నావంట, నాకు తెలిసింది. విన్నారా? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజమం ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగిన సంగతి అది. బాప్తిజమం అంటే కొన్ని ట్రాక్స్ ఇచ్చా, ఇద్దరం కూర్చున్నాం, నాతో పాటు సలోమన్ ఉన్నాడు. చాలా విషయాలు బైబిల్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అయిపోయాక రాత్రి అక్కడే పడుకున్నా, ఉదయం దాకా మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు అన్నాడు, చూడండి జాన్ బాబు, మా ఊర్లో ఇది సెట్ కాదులే అన్నాడు. ఏమన్నాడు? రాత్రంతా ఇని తెల్లారులకి ఏమన్నాడు? మా ఊర్లోనే ఇది సెట్ కాదులే అన్నాడు. అన్నా, ఏదో ఆ పనో ఈ పనో చేసుకొని బతికేవాళ్ళు, ఇప్పుడు ఇదంతా మార్చి మళ్ళా వాళ్ళకి బాప్టిజాలు ఇచ్చి మళ్ళా ఏదో చేయటం నాకు కుదరదులే. ఆయన పెదవబనంపల్లిలో విక్రమ్ పిలవటం, నేను రావటానికి ఆయన ఒప్పుకున్నాడంటే నేను ఆశ్చర్యపడ్డాను. అందుకే ఆ 45 నిమిషాలు నాకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎక్కడ ఏం చెప్తానో అని ఆయన ప్రాణం గుడగుడలాడుతూ ఉందండి. అందుకే నేను ఒకేసారి సత్యాక ఎలా ఉంటుందో ఆయన సీన్ ఆయనకే, ఆయన చచ్చిపోతే ఎక్కడుంటాడో, ఎలాంటి సంభాషణ జరుగుద్దో, ఆ తర్వాత నా వాక్యం గురించి ఎంత ఏడుతాడో, కళ్ళకు కట్టినట్టుగా డ్రామాలాగా, జయరాజు డ్రామాలాగా చూపించేశా. వేదలాజరు ధనవంతుడి పరిస్థితి మొత్తం, ఉన్నావు కదా నువ్వు, మొత్తం అక్కడ దించానండి. అదే ఆయన స్టోరీ. నా మాట విన్నారా? ఇప్పుడు నేను ఎందుకంటానంటే అక్కడ వెలుగు వచ్చింది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రిందట ఆ ఊరికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు పెద్దోబినంపల్లి పిలిచారంటే నేను మరలా రావటానికి గల కారణం మెయిన్ అదేనండి. నా పాయింట్ అర్థమైందా? ఎందుకంటే అప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు ఏదైనా ఆ వెలుగును స్వీకరించే ఒక జనం కనుక పుట్టిందా, ఏం ప్రతాప్ విన్నావా? ఇంకొక జనాంగం ఏమైనా పుట్టిందా, లేకపోతే ఒకరిద్దరు వధువుకి సంబంధించిన వారు అక్కడ ఉన్నారా అనేటటువంటి ఆ వెతుకులాటలో నేను ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు నిన్న మోహన్ వచ్చి అడిగాడు నన్ను, నేను వెళ్ళొచ్చాయా అని. ఎప్పటి నుంచి వెళ్ళమంటున్నాను కదా. అలా కాదు, ఇప్పుడు కొద్దిగా వెలుగు అక్కడ పంపించారు కాబట్టి ఆ దారిలో వెళ్తామంటున్నారు. ఇంకా ఆర్పకుండా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళ జబ్బు మామూలుగా ఉండదు. నేను ప్రార్థనలో అన్ని కంట్రోల్ చేసి వాళ్ళకి ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలిగిన ఆన్సర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళాను. ఏదో ఆ ఒక కష్టమైన క్వశ్చన్ కనుక వేసాడు అనుకో, మోహన్ మొత్తం నీరు గారిపోతాడు. అందుకే నేనేమన్నానంటే స్ట్రాంగ్ గా ఉండమంటున్నాను. బైబిల్లో నువ్వు వాక్యంలో స్ట్రాంగ్ గా ఉంటే హవ్వను మోసగించినట్టుగా సంఘాన్ని సాతానుడు మోసగింపలేడు. ఈరోజు వధువు మోసగింపబడదు. అందుకని మీరు వధువు గనుకే లోతైన విషయాలు ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మీకు ఆత్మ ఉన్నది, ఇక్కడ రాలేదు, ఆత్మ ముందే ఉంది. ఈ వాక్యము వెళ్ళనగుచున్నప్పుడు వధువు దాన్ని రిసీవ్ చేసుకుంటది. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు వెలుగు ఎవరి మీద ఉందంటే బాప్తిజమం ఇచ్చి యోహాను మీద ఉంది. నేను ఒక 20 నిమిషాలు ముగిస్తాను. బాప్తిజమం ఇచ్చి యోహాను మీద ఉన్నప్పుడు ఆయన వెలుగు తగ్గిపోయే సమయం వచ్చి అంతకంటే వెలుగు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని. ఆ గడియ వచ్చినప్పుడు ఈయన తగ్గాడు, అది వచ్చిందని. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయే గడియ వచ్చాక ఆ వెలుగును శిష్యులకు ఇచ్చాడు. ఆమేన్. ఆ శిష్యులు సంఘ కాలాలకు ఇచ్చాడు. కానీ 325లో అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత
దేవుడు మరొక ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు. అది 3వ ముద్ర కాలంలో విన్నారా, నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దని. అప్పుడు తెలివి కలిగిన మానవ యుక్తి ప్రసంగాలు వచ్చాయి. ప్రసంగాలు వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ వచ్చాడు. లూథర్ వచ్చి ఏమన్నాడు తెలుసా, మీరు చెప్పే ఏంటది, పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు, ఇవి అమ్మటం కాదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా రక్షించబడతాడు, కానీ ఈ చర్చిలో ఉన్న గురువు గారుల ద్వారా, బిషప్పుల ద్వారా, ఓకే, పోపుల ద్వారా రక్షణ కలగదు. నీతిమంతుడు మారు మనసు పొంది వాక్యానుసారంగా విశ్వాసాన్ని కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాడు అన్నాడు. వెంటనే ఆర్సీఎంలోంచి ఆయన వేరైపోయాడు. ఆయన అనుసరించే వారు కొంతమంది వచ్చారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత బాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే మెథడిస్టులు వచ్చారు. వాళ్ళు వచ్చేమన్నారు, విశ్వాసం ఉంటే సరిపోదు, అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నా, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు బాప్తిజం ఉండాలి. వాళ్ళు ఆ రోజు నమ్మితే చాలన్నారు. ఆ తర్వాత బాప్తిజం వచ్చేటప్పటికి పితా పుత్ర పవిత్ర, ఏంటది, అంతే కదా, ఆర్సీఎం అంతే కదా, పితా పుత్ర పవిత్ర. వేలాంకిని అంటున్నారు కదా, వెళ్ళావా వేలాంకిని? వెళ్ళలేదు, వెళ్ళాలనుకున్నామా? ఓకే. కాబట్టి పిల్లరా, అక్కడ వాళ్ళు పితా పుత్ర పవిత్ర. ఇప్పుడు లూథర్ బయటకు వచ్చాడు, మార్టిన్ లూథర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలా, నిజమైన బాప్టిజం దగ్గరికి రావాలా. కానీ ఆ వెలుగు సంపూర్ణం కాలా, వెలుగు కంప్లీట్ కాలేదండి. నా మాట విన్నారా? సంపూర్ణమైన వెలుగు రాలేదు కాబట్టి అతనికి ఎంతవరకు అందిందో అంతవరకు ఇచ్చాడు. అది నీతీకరణ. ఆ తర్వాత బాప్టిస్టులు వచ్చి మళ్ళా వాళ్ళ పితాపుత్ర పవిత్ర అంటే ఈయన అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ముంచుడు బాప్టిజం ఇచ్చారు. మరికొంతమంది వచ్చారు, జెండా కింద బాప్టిజం అన్నారు. మరికొంతమంది వచ్చారు, బకెట్ బాప్టిజం అన్నారు. మరికొంతమంది వచ్చారు, ఏదేదో ప్రమాణం వాక్యం ఇలాగ బైబిల్ మార్చుకుంటే బాప్టిజం అయిపోయింది అన్నారు. లేఖనాల్లో లేని ఎన్నో పుట్టుకొచ్చినాయి. వచ్చినాయా? చిలకరింపు, జ్ఞాన స్నానం అంట తమిళ్లో. జ్ఞాన స్నానమేనా? అదేనంట. కాబట్టి వారికి జ్ఞాన స్నానాలు ఇచ్చారు. ఈ జ్ఞాన స్నానాలు ఇచ్చాక లేఖనాలు పరిశీలించకుండానే పైనున్నోడు ఎలాగిచ్చాడో, బైబిల్లో అలా ఉందో లేదో తెలియకుండా ఇచ్చేశారు. తర్వాత వాడు ఎలాగిచ్చాడో అలా ఇచ్చారు, మరొకడు ఎలాగిచ్చాడో అలాగే ఇచ్చారు. ప్రాబ్లం రాలా. అప్పుడు బాప్టిజం ఉంటే సరిపోద్దా, పరిశుద్ధాత్మ ఉండాలి అని వచ్చారని ఒకరు. వాళ్ళు ఎవరు? పెంతెకోస్తు. వేల్స్ ఉద్యోగం తర్వాత ఈ పెంతెకోస్తు వచ్చి ఏమన్నారు, పరిశుద్ధాత్మ అవసరం అని బోధించారండి. అప్పుడు సమీరా చేయెత్తి బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్నాక అందరు కూర్చొని పాటలు పాడి గంతులేసి ఉజ్జీవాలు తెచ్చి మాట్లాడు, కమాన్ మాట్లాడాలి, భాషలు మాట్లాడాలా అని అంటే ఆమె తమిళ్ మాట్లాడదా? తమిళ్ కాదు, తెలుగు తెలుగు కాదు, మరి ఇంకేంటి, దేవదూతల భాషలు మాట్లాడాలా? వరాలు లేవని నేను అంటలా, భాషలు లేవని, భాషా వరాలు లేవని నేను అంటలా. పెంతెకోస్తు వారు భాషలతో మాట్లాడారు. మిగతా వాళ్ళు దానికి అనువాదం చేసుకోని అక్కర్లేకుండానే వారి భాషలకి పౌలు గారు దాన్ని క్రమపరిస్తే ఏమన్నాడు తెలుసా? భాషలు మాట్లాడితే అనువదించువాడు ఉండాలా, అనువదించువాడు లేకపోతే వాళ్ళు ప్రవచించకూడదు అన్నాడు. నా మాట అర్థం కాలేదా? అంటే ఈ పెంతెకోస్తు ఉద్యమం మిగతా ఉద్యమాలను మింగేసింది. అది టాప్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అన్నారు, ప్రవచించు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎగిరారు, దూకారు. కానీ వారికి యొక్క జీవితంలో నిజమైన మార్పు వాళ్ళు కూడా ఎలా ఇచ్చారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. వాక్య క్రమంలోకి రాలేకపోయింది. నా మాట విన్నారా? ఆ తర్వాత ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత ఆత్మవరాలు ఉన్నా, సూచక్రియలు చేసినా, అద్భుత కార్యాలు చేసినా, అక్కడ మెథడిస్ట్ సంఘానికి బిల్లీ గ్రహం గారు, అదేనా, పెంతెకోస్తు ఉజ్జీవానికి ఓరల్ రాబర్ట్స్ గారు,
ధూమ్ ధామ్ చేశారండి ప్రపంచాన్ని. ఏం చేశారు? ఎవరు ఉద్యమాలు వాళ్ళు స్థాపించి చివరికి ఆర్సిఎం విత్తనాన్ని వేశారు. ఏ విత్తనాన్ని? బయటకైతే వచ్చారు, వెలుగు వచ్చినప్పుడు మళ్ళీ ఏ విత్తనాన్ని వేశారు? మళ్ళా పాత విత్తనాన్నే వేశారు. అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఎందుకంటే అంతకుముందు అజ్ఞాన కాలంలో ఎలాగైనా రానివ్వండి, నీతీకరణ జరిగింది, శుద్ధీకరణ జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర రావాలా? పరిశుద్ధాత్మ ముద్రించాలంటే ప్రతి లూజ్ కరెక్షన్ జరగాలి. నా మాట విన్నారా? ఇప్పుడు ఈ కరెక్షన్ కాలం వచ్చిందండి, సరిదిద్దే కాలం వచ్చిందండి. 7వ సంఘ కాలానికి దూతను పంపినప్పుడు ఆయన ఏమన్నాడు? మర్మములన్నీ సమాప్తమగును. ఆమె ఇప్పుడు సూర్యుడు ఆ వెలుగు ఒక్కటైపోతుంది. ఇప్పుడు వెలుగు వచ్చిన తర్వాత అదేం కావాలి? పరిపూర్ణం కావాలండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చివరిగా ఆఖరి కాలంలో వధువు ఎత్తబడటానికి ముందు, భయంకరమైన మహాదినము రావటానికి ముందు నా ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుతాను అన్నాడు. మొదట వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా ఆత్మయు శక్తి గలవాడై అతడు ఎంతవరకు పూర్తి చేశాడు? ఆనాటి తండ్రులను పెంతెకోస్తు యొక్క బోధ వైపు, అనగా ఈ కాలపు ఆ కాలంలో ఉన్న పెంతెకోస్తు పిల్లల వైపుకు తిప్పాడు. ఆమె ఈరోజు ఈ పెంతెకోస్తు వాళ్ళు మనకి తండ్రులుగా ఉన్నారు. ఈ తరంలో పుట్టిన మనలను అసలైన వాక్యం వైపు తిప్పటానికి, సత్యం వైపు తిప్పటానికి ఆమెన్ ఈ గడియకు ఒక వర్తమానికను దేవుడు పంపాడు. అతడి మీద వెలుగు ప్రసరించింది. మర్మములు అంటే కొద్ది కొద్దిగా వచ్చిన వెలుగు పరిపూర్ణంగా వచ్చినప్పుడు మర్మములన్నీ ఏమయ్యాయి? ఎఫెసు నుండి మనం లౌదికే దాకా వెళ్తే విశ్వాసమునందు సద్గుణము ఇలాగ చూసుకుంటా వస్తే ఫైనల్ గా వచ్చేలోకి తలరాయి రావాలి, పరిపూర్ణమైన ప్రేమ రావాలి. కనీసం ఒక బ్లేడ్ కూడా దూరకుండా సంఘం కట్టబడతా వచ్చింది పరిపూర్ణతలోకి. పరిపూర్ణం 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 స్ట్రాంగ్ 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 వచ్చేటప్పటికి పైకి వచ్చేలోకి సంఘం ఎంతదైంది? స్ట్రిక్ట్నెస్ పెరిగేలోకి జనాభా ఎంతమంది అయ్యారు? ఇప్పుడు మన వర్తమాన సంఘాల్లో కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అయ్యారు మీరు అట్ట బోధించకండి, వారి ప్రవక్త చెప్పాడు రైటే, ఆహా, వర్తమానం ఉన్నది రైటే, ఆహా, మీరు అట్ట కనుక బోధిస్తే మీరు ఎలా బతుకుతారు? నేను బతకపోయినా పర్వాలా, దేవుడు బతికెత్తాడు. నేను బతకడం కోసం మిమ్మల్ని నరకానికి పంపాలా నేను? అంతేనా? బతకడం అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? చర్చిలోకి ఒక 100 మంది వస్తే, నాకు చెన్నైలో దేవుడు నాకు పెట్టిన పరిధి ఎంతో తెలిసి 50లో ఎంతమంది ఉన్నారమ్మా మీరు? మిగతా లెక్క చూసుకుంటాను నేను రాకడకు ముందుగా. ఒక 15 మంది ఉంటారు మనకి, 15 నుంచి 20 లోపు. తిరుగుతా ఉంటే భయం వేస్తుందండి, ఎందుకంటే 50 లోపే అన్నాడు దేవుడు. అయ్యా ఏంటయ్యా మీరు అలా మాట్లాడేది, నాకైతే నచ్చలేదు. నీకు నచ్చినా నాకు దేవుడు చెప్పింది అదే, నీకు నచ్చకపోయినా మోషన్ కోసం చెప్పలా. ఈ పర్ఫెక్షన్ లో ఎంతమంది కావాలో అంతమందినే దేవుడు ఎత్తాడు. నేను మరలా అంట, విత్తనము తొక్కతో వారసులు కాలేరు. వారసత్వం లేకుండా 100 మంది కుక్క పిల్లల్ని పెంచినా ఏం లాభం అండి? మీకు అర్థం కాలేదా? వారసులుగా ఉండేవాళ్ళు 10 మంది చాలు, అంతేనా? కాబట్టి దేవుడు ఎంతమందిని దేవుని రాజ్యానికి ప్రత్యేకపరిచి ఈ గడియ వర్తమానంతో వెలిగించాలని ఆయన ముందుగా ఇక్కడ నిర్ణయించాడు వారికే. అదే కానీ వేల మందిని సంపాదించుకోవటానికి, వాళ్ళ ద్వారా నేను కియా కార్లు సంపాదించుకోవటానికి, అది కంఫర్ట్గా లేదని BMW సంపాదించుకోవటానికి, అది కంఫర్ట్ లేదని ఇంకేమున్నాయో నాకు తెలియదు, రాల్స్ రాయల్ కార్ సంపాదించుకోవటానికి, లేకపోతే ఒక సొంత హెలికాప్టర్ కొనుక్కోవటానికి, అది కాకపోతే ఒక జంబో జెట్ విమానం కొనుక్కోవడానికి కాదు నేను వచ్చింది ఇక్కడ.
ఆయన మేఘాల మీద కొనిపోబడే వర్తమానాన్ని మీకు చెప్తాను. నేను బతకడానికి నా ఊర్లోనే బతకగలను, ఇంత దూరం రావాల్సిన పని లేదు. కాబట్టి ఏమో ఆయన ఎందుకు పంపాడో అదే చేయాలి. దానికి కొంచెం ఎక్కువ చేయకూడదు, తక్కువ కూడా చేయకూడదు. ఆయన ఏ పరిధి ఇచ్చాడో ఆ పరిధిలోనే మనం చెప్పాలి. ఆమె. కాబట్టి పిల్లరా, మలాకి 4:5 ప్రకారం అతడు తండ్రుల హృదయాలను పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పినప్పుడు, ఇప్పుడు ఈ గడియ వర్తమానికులు పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు తిప్పినప్పుడు ఆయన చేసిన పని అయిపోయింది. ఇప్పుడు మన పని ఏంటంటే వధువు తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. ఇప్పుడు యోహానికి ఏమని చెప్పాడంటే, అంటే పద్మాసు యోహానికి అతని చేతిలో ఉన్న విప్పబడిన ఆ పుస్తకమును తినివేయమన్నాడు. ఈరోజు ప్రవక్త ద్వారా ముద్రలను తెరిచింది దేవుడే. దాన్ని ఈ కాలానికి బయలుపరిచి తేటగా తెలియజేసింది ఈ గడియ వర్తమానికుడు. ఇప్పుడు మనం ఆ వర్తమానాలను తింటున్నాం. తినడం ద్వారా మనకి ఏమవుతుంది? మార్గం తేటగా కనబడుతుంది. ఆ వెలుగు వచ్చాక, ఆ వెలుగు మన మీద ప్రసరించినప్పుడు రాప్చర్ మనకు కనబడుతుంది. అందుచేత ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరిద్దామో, ఎన్ని బిల్డింగ్లు కట్టేద్దామో, ఎన్ని కార్లు కొందామో అనే ఆలోచన మనకు లేదు. ఆయన వెలుగు వచ్చినప్పుడు యూదులు ఏమవుతున్నారో మనకు కనబడుతుంది. చాలా మంది బైబిల్లో కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలని ప్రకటన గ్రంథంలో మనం చదివాం. ప్రవక్త వచ్చి తేటగా చెప్పాడు. అది మనం ఏమనుకుంటారు చదివితే? అప్పుడు ఆ రోజులు నేను ఫెలోషిప్ లో ఉన్నప్పుడు విన్నా, కప్పలు ఏమంటాయి? బెకబెకమంటాయి. అర్థం ప్రవక్త రాకపోతే వాళ్ళు అలాగే చెప్పారండి. నేను కూడా అదే అనుకున్నా. దెయ్యం పట్టినోని చూసిన వాళ్ళకి ఆత్మ వచ్చి బెకబెక అన్నది, మురికి ఆత్మది, మురికి గుంటల్లో ఉండే ఆత్మదని చెప్తున్నాడు. సూచన. ప్రకటన గ్రంథం ఏంటది? సూచన. కానీ ఈ కప్పల వంటి అపవిత్రాత్మలంటే 3 ప్రత్యేకమైనటువంటి ఇజాలు ఉన్నాయి. నాజిజం, ఫాజిజం, ఆ తర్వాత కమ్యూనిజం ఉంది. కాబట్టి ఈ కమ్యూనిజం యొక్క దేశాలు ఉన్నాయి. చైనా ఉంది, వినారా? రష్యా ఉంది. ఈ రష్యా ఐరన్ కర్టెన్, చైనా ఎర్రనిది రెడ్ కర్టెన్. మీరు గమనించారా? ఇది పర్పుల్. అంటే దాన్ని ఏమంటారు? ఈ రోమన్ కూర్చుని మాట్లాడాడు ఆయన. నా మాట విన్నారా? ఈ 3 ఈ ప్రపంచంలో భయంకరమైన శక్తులు. ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ 2 కప్పల గురించి భయపడొద్దు అన్నాడు. ఇప్పుడు మనం భయపడేది రష్యా కోసం, బాంబే చేస్తాడు, చైనా కోసం, మళ్ళీ ఏ వ్యూహాన్ నుంచి ఇంకొక వ్యూహం, ఏ కరోనా వస్తుందో అని భయపడతా ఉన్నాం. కానీ అసలు భయపడాల్సింది ఏంటో తెలుసా? రోమ్. ఈ రోము అధికారంలోకి ఇక్కడికి వచ్చి తన్ను తాను క్రీస్తుగా ప్రకటించుకునే లోపల వధువు వెళ్ళిపోద్ది. వధువు వెళ్ళనిదే వాడు రాడు. అలాగే బైబిల్లో అయ్యో 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 అని 3 అయ్యోలు ఉన్నాయి. మీకు తెలుసు కదా ప్రకటనలో. ఈ 3 అయ్యోల గురించి, అంటే వెలుగు ప్రసరించినప్పుడే దాని గురించి చెప్తున్నా. ఆ రోజుల్లో ఏమనుకున్నాం? జాగ్రత్త, నువ్వు రక్షణ పొందకపోతే ఒకరోజు అయ్యో 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 అని ఆడవలసి వస్తుంది అని బోధించారు వాళ్ళు. మరి అయ్యోలంటే అదా కథదా? మొదటి అయ్యో మొదటి యుద్ధం. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోతున్నారు. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం మొదటి అయ్యో అయ్యింది, శ్రమలు. 2వ ప్రపంచ యుద్ధం 2 అయ్యో అయ్యింది. ఇప్పుడు 3వ అయ్యో కుయ్యో రెడీగా ఉన్నారు. నా మాట విన్నారా? ఇదంతా ఎవరు చెప్పారు అని అంటే ప్రవక్త రాబట్టే ఈ విషయాలు మనకు అర్థమయ్యాయి. మొదటి ముద్రలో వచ్చిన తెల్లని గుర్రం మీద డింగి టక్క ఏమని చెప్పారు? ఎవరు అనుకుంటున్నావా? తెల్లని గుర్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. క్లారిటీగా లేఖనంలో చూస్తే వాడు మోసగాడని అర్థం. 2వ ముద్ర ఇప్పినప్పుడు గుర్రం ఏ రంగు మారింది? ఎరుపులోకి మారింది. ఎరుపులోకి మారినప్పుడు
ఆ రోజు యుద్ధాలు యుద్ధాలు అది ఇది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఆ మోసాన్ని పెంచుకుంటా వెళ్ళాడండి. మూడవది వచ్చినప్పుడు నల్లని గుర్రం మీద వచ్చాడు. అవన్నీ దాన్ని ఏమంటారు, ద్రాక్షరసం అంటే ఉత్తేజం అని, నూనె అంటే పరిశుద్ధాత్మ అని. దాన్ని పాడు చేయొద్దు. ఆ కొద్ది వాక్యము శేషంగా మిగిలిపడింది. వాడు వాక్యాన్ని చంపుకుంటూ వెళ్ళాడు, గుర్రాలు మార్చుకుంటూ. ఒకే వ్యక్తి, యోవేల్లో ఉన్నటువంటి ఒకే పురుగు, ఒకే జాతికి చెందిన పురుగు 4 రూపాయలు మారినట్టుగా, ఒకే గుర్రం మీద వెళ్ళేవాడు 4 రంగులు మారినట్టుగా 3 రంగులు, తెలుపు, ఎరుపు, నలుపు కలిపితే పాండుర వర్ణం వచ్చింది. పాండుర వర్ణం అంటే మరణం. ఎప్పుడైతే మరణం సంపూర్తిగా వచ్చిందో ప్రపంచానికి, ఓడి వెళ్ళిపోతుంది. అది రాకముందే ఓడి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ మర్మాలన్నీ ఎవరు చెప్పారు? ప్రవక్త రాకపోతే మర్మాలు ఎలా తెలుస్తాయి? అప్పుడు ఎక్కడో మనం కన్ఫ్యూజ్ లో ఉండిపోతాం. అక్కడ ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. అప్పుడు మనం చూసారా, నక్షత్రం అంటే తూర్పు దేశపు జ్ఞానం నడిపించిన నక్షత్రం. ఆ నక్షత్రం ఈ నక్షత్రం. కానీ ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు 7 సంఘకాలముల దూతలు. ఆ 7 ఎవరెవరో ఈ కాలపు వర్తమానికుడు వివరించాడు. చెప్పేది వింటేగా. వాళ్ళు ఒక ముద్ర వేశారు, అబద్ధ ప్రవక్త, వినొద్దు అని. అసలు ఎందుకు వినొద్దో కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు, తలుపు తీయ అంటే ఎవడొచ్చినా తలుపు తీయద్దండి, చివరికి నీ మొగుడు వచ్చినా తీయు తలుపు. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మనల్ని ఎత్తుకొని వెళ్తానికి ఎవరు వస్తాడు? యేసుక్రీస్తు వచ్చి మనం తీసుకెళ్తాడా? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినా కూడా మనం తలుపు తీయం. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. నా పాయింట్ అర్థం కాలేదు మీకు? మీరు బాప్తిజం తీసుకున్న యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు ఆయన మీకు ఏమై ఉన్నాడు? భర్తేనా? ఆత్మీయ భర్తేనా? ఈ వాక్యం మీకు తెలియలేదనుకో, ఆయన స్వరాన్ని మీకు పట్టుకోలేదు, మీకు తలుపు కొట్టినా ఆయనకి తీస్తావా నువ్వు? నేను చెప్పేది అర్థం కావట్లా. మనం మళ్ళీ దేనికోసం బాప్తిజం పొందాం? ఆయన వస్తాడు, వెళ్ళిపోదాం అని. ఈ లేఖనాలు నీకు తెలియకపోతే, ఈ వెలుగు తెలియకపోతే, దొంగోడెవడో అసలైనోడెవడో నీకు తెలవదు. తెలవాలంటే నీకు లేఖనాలు తెలియాలి. ప్రతి కాలంలో పరిశుద్ధులు వచ్చి లేఖనాలు బోధించారు. లేఖనాల ప్రకారం ఇప్పటికీ కూడా యేసయ్య వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి చాలా మందికి తెలియలా, యూదులకు తెలియలా. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క రాకడ వస్తున్నప్పుడు, రహస్య రాకడలో మనం ఎలా కొనిపోబడతామో, మర్మాలన్నీ తెలియాలంటే, వధువుకి ఎరగాలంటే ఈ వర్తమానం తప్ప వేరొక మార్గమే లేదు. మర్మములు చాలా ఉన్నాయి తెలియజేయటానికి. ఇందాక నేను అన్నట్టుగా ఆయన వచ్చి తలుపు తడతాడు. ఇప్పుడు అది ఒరిజినల్లో కాదో నువ్వు తెలుసుకోవాలంటే, ఇంట్లో మన పెద్దమ్మో, ముసలమ్మో, ముతకమ్మో ఉంటుంది. వాళ్ళు తలుపు కొడతారు కానీ తలుపు తీయకండి అని చెప్పింది అనుకో వాక్యానికి, నువ్వు తలుపులు మూసే ఉంచుతావు. అప్పుడు మీ ఆయన వచ్చి అలిగి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయావయ్యా అని అంటే, మా మామ చెప్పింది తలుపు తీయొద్దని. వసే ముసలిదాన కాపురాన్ని కూల్చితివి కదనే. ఈరోజు ఈ సంఘ శాఖల ముసలమ్మలు, ఈ ముసలమ్మలు ఏమంటున్నారంటే, ఏ దేవుని నామాన మనం బాప్తిజం తీసుకున్నామో, మన ప్రభు అయిన యేసుని వాక్యాన్ని మనం తెలుసుకోకుండా కలుసుకోకుండా ఈ సంఘ శాఖలు ఏం చేసినాయి? కళ్ళు మూసేసింది. ఈరోజు ప్రవక్త వచ్చి మన కళ్ళు తెరిచాడు. దేవుని వాక్యం వచ్చి, ఆ వెలుగు వచ్చి మన కన్నులు తెరిచింది. మన భ్రమలు, మన భ్రాంతులు, మనకి బైబిల్లో అర్థం కాని ఎన్నో విషయాలు తేటగా ఈ రోజు మన కళ్ళు కనపడుతున్నాయి. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు, ఆమేన్, ఆయన వద్దకు మనం కొనిపోబట్టడానికి, తగిన సిద్ధపాటునివ్వటానికి ఈ గడియ వర్తమానం మనకు వచ్చినప్పుడు మనం అంగీకరించాలా, తలుపులు మూసేయాలా? సూర్యకాంతి రాకుండా తలుపులు మూసేయాలా? విత్తనాము భూమిలో పాతి పెట్టబడి సూర్యుని కాంతి పడనంత వరకు అది అలాగే ఉంటుంది. సూర్యకాంతి పడితేనే అది ఎదుగుద్ది. అలాగే సంఘములో దేవుని వాక్యము, ఈ గడియ వర్తమానం, ఈనాటి కాంతి ప్రసరించకపోతే సంఘము ఎదగదు.
ర్యాప్చర్ లో వాళ్ళు ఉండరు. వాళ్ళు తలుపులు మూసేశారు. నిజమైన వాక్యానికి తలుపులు మూసుకుంటే మృతమైపోద్ది, కుళ్ళిపోద్ది. కానీ తలుపు తీసి వెలుగును మీరు స్వీకరిస్తే ఆ వెలుగు ద్వారా సత్యాన్ని తెలుసుకొని ప్రభు రాకల్లో కొనిపోబడతాం. అతి కృప, అతి దీవెన దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నాయనా. వెలుగు ప్రసరించుటను గూర్చి కొన్ని విషయాలు మేము చూసాం ప్రభా. ఈ వాక్యము ఈ చిన్న వధువు విన్నది ప్రభా. ఈ చిత్తమైతే ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్ళుచున్నదో వారందరి కన్నులు తెరవండి ప్రభా. అతి సామాన్యతలో తేలికగా వారికి అర్థమవటానికి నేను చెప్పటానికి కృపనిచ్చారు ప్రభా. నీ కృప దయచేయి. ఈ చిన్న వధువును కూడా దీవించు నాయన. వారు వెళ్ళి అనేకులకు తమ వెలుగును నాయన నీ వెలుగును చూపించటానికి సహాయం చేయి. ప్రతి విధమైన ఆటంకములను దూరపరచు నాయన ప్రభా. ఇక్కడ చేరిన నీ ప్రజలలో నాయన బలహీనతలైన, వ్యాధులైన, ఇబ్బందులైనా అది ఏదైనా సరే నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరత తీర్చునాయన. క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని లేఖనం చెప్తుంది. అలాగే నీ బిడ్డల ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా మార్గమందంతటా నీ దూతలోంచి ఉచితమైతే మరొక పర్యాయం ఈ రీతిగా కలిసి నేను స్తుతించు వరకు నీ భద్రత, కాపుదల, సమృద్ధి ఉంచమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్.